వెల్కమ్ టు ఎస్కేవి హారిస్ ఛానల్. ఈరోజు మనము మన ఛానల్లో ఒక అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాము. మన కెమెరా అంటే మొబైల్ సెట్టింగ్ కోసం ఒక ట్రైపాడ్ తెప్పించాము. ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి ఉంది, మళ్ళీ కూడా తెప్పించాము. ఎందుకంటే యాంగిల్స్ మార్చి పెట్టాలి కాబట్టి ఇంకొక ట్రైపాడ్ ఉంటే బెటర్ అని చెప్పేసి ఇంకోటి కొత్త తెప్పించాము. ఈరోజే వచ్చింది. ఇప్పుడు ఆ ట్రైపాడ్ యొక్క అన్బాక్సింగ్ చూద్దాము. ఇదే మన ట్రైపాడ్. ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి ఉంది, పాతది, మన వీడియోస్ చూస్తుంటారు. కానీ ఇప్పుడు కొత్త దేశం చూడండి, ట్రైపాడ్ 3W వే ప్యాన్ హెడ్ అంట. చూద్దాం. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో తెప్పించాము. దీని కాస్ట్ ఎంత అంటే 1300 రూపీస్ ఉండింది. ఒకసారి మనం ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి పైన కవర్ తీసేస్తే ఒక హ్యాండిల్ కవర్ వచ్చింది, బాగుంది. ఇది మోసుకొని పోవడానికి, కానీ మనం అయితే బ్యాగ్లో పెట్టేస్తాం కదా, కాబట్టి ఓపెన్ చేసేద్దాం. ఈరోజు పొద్దున్నే వచ్చింది. ఒకసారి చూపిస్తే బెటర్గా ఉంటుంది కదా. మా లాంటి కొత్త యూట్యూబర్స్ కోసం ఇది. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే బోర్ అనిపించవచ్చు. చూసే వాళ్ళు చూడండి, చూడని వాళ్ళైతే స్కిప్ చేసుకోండి. తెలిసిన వాళ్ళైతే ఇలా వచ్చింది. చూద్దాం. ఎందుకంటే మేము కూడా కొత్తగా ట్రైపాడ్ కొన్నప్పుడు చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాము. ఎందుకంటే ఎలా వాడాలో కూడా మనకు తెలియదు కదా, దానికోసం అనేసి. కాబట్టి కొత్త యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పనికి వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాము, అంతకుమించి ఏం లేదు. మనకి కవర్ తీసేస్తే ఇది మెయిన్ ట్రైపాడ్, పైన ఇది కెమెరా హ్యాండిల్, అంటే కెమెరా సెట్ చేసుకోవడానికి. ఇది పక్క పెట్టేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి దీని గురించి కొంచెం ఫాస్ట్గానే చెప్తాను. ఇది మనకి కెమెరా సెట్ చేసేసేది. ఇవి క్లిప్స్, ఇవి లాక్స్. ఇవి 3 లెగ్స్ ఉంటాయి. మనం ఇవి లెంత్ పెంచుకోవాలంటే ఇవి లాక్స్ ఓపెన్ చేయాలి ఇలా, మనకు కావాల్సిన సైజుకి. ఇంకా ఓపెన్ చేసినాక లాక్స్ క్లోజ్ చేసేసేయాలి, అంతే. మనకు కావాల్సినంత వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ సైజు వద్దనుకుంటే ఇటు వరకు కానీ పెట్టేసేయచ్చు. ఇటు లాక్ క్లోజ్ చేయొచ్చు. కానీ మనకి లెంత్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇట్లా చేసేసి లాక్ క్లోజ్ చేసేస్తే ఇంకా మళ్ళీ కిందికి రావు. ఇట్లా ఓపెన్ చేస్తేనే ఇది కిందికి ఎక్స్టెన్షన్ అవుతుంది. చూడండి, ఇలా లాక్. మనం ఈ లాక్ వేయకుంటే ఇది ఇలా లోపలికి వచ్చేస్తుంది. కాబట్టి మనం లాక్ వేసేస్తే ఇంకా లోపలికైతే రాదు. ఇంకా మనం ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, మన మొబైల్స్ కానీ కెమెరాలు కానీ దీనికి సెట్ చేయడానికి. దీనికి పెట్టేసి ఇక్కడ తిప్పాలి. ఇక్కడ తిప్పేసి సెల్ అంది ఒకటి, దీనికి ఇలా సెట్ చేసేసి మనం ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు. మొబైల్ కానీ కెమెరా కానీ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఇలా మనకి ఇంకా సైజు కావాలనుకుంటే దీన్ని ఇలా పైకంటే ఇంకా కొంచెం పైకి వస్తుంది. ఇది లాక్, కిందికి పోకుండా ఇలా మనకు కావాల్సిన డైరెక్షన్లో తిప్పుకోవడానికి ఇట్లా ఈ హ్యాండిల్ ప్లస్ అది 2 రకాలు ఉపయోగపడుతుంది. ఇట్లా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సోలోగా ఉన్నప్పుడు వీడియోస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అక్కడ స్టాండ్ పెట్టేసి దాంట్లో కెమెరా పెట్టేసి నేను వీడియోస్ చేసుకోవచ్చు, సింగిల్గా ఉన్నా కూడా. అట్లాంటి వాళ్ళ కోసం పనిచేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంకో కెమెరాలో మీకు చూపిస్తున్నాను చూడండి. మొబైల్ పెట్టి రికార్డింగ్ చేస్తున్నాము. మా వాడు కూడా ఉన్నాడు చూడండి, ఇంకోటి. కాబట్టి ఇట్లా సోలోగా ఉన్న వాళ్ళకైతే బాగా పనికి వస్తాయి. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.